Okay, good morning to all. Groups Adda. This is Ram Babu, the Faculty of History. We will discuss about today self-respect movement of Andhra. History syllabus. One of the small topic. So what about the Justice Party? What about the self-respect movement? దీనిని మనం ఆత్మ గౌరవ ఉద్యమము అంటాం. అసలు ఆత్మ గౌరవ ఉద్యమం ఎందుకు వచ్చింది? మనల్ని మనం రక్షించుకోవాలి, మన అంతరాత్మకు అనుగుణంగా మనం సంతోషపడాలి, 10 మందిలో మనము కూడా గౌరవించబడాలి అన్నటువంటి ఆలోచన ఈ ఆత్మ గౌరవంలో ఉంటుంది. అసలు ఏం జరిగింది? ఇది మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు జస్టిస్ పార్టీ లేదా ఆత్మ గౌరవ ఉద్యమము అన్న పేరుతో ఒక టాపిక్ని ఇవ్వడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటి అని మనం ముందుగా చర్చించేటప్పుడు జస్టిస్ పార్టీ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. జస్టిస్ పార్టీ ఆర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, ఆత్మ గౌరవ ఉద్యమం. జస్టిస్ పార్టీ. జస్టిస్ పార్టీ ఆవిర్భావానికి ముందు, ఆత్మగౌరవం ఉద్యమం అనేది ప్రారంభం కాకముందు జరిగినటువంటి సంఘటనలు తమిళ దేశంలో అలాగే ఆంధ్రదేశంలో మొత్తం భారతదేశంలో మనం చూసుకున్నట్లయితే ఆర్య సంస్కృతి అనేది ప్రారంభమైంది. ఎప్పుడు అంటే మనకి క్రీస్తు పూర్వం 1500 సంవత్సరంలో యాక్చువల్లీ ఆర్యులు అన్నటువంటి వాళ్ళు భారతదేశానికి వచ్చారని, తొలివేద ఆర్య నాగరికత సింధు నదీ పరివాహక ప్రాంతాల్లో జరగడం, మలివేద నాగరికత గంగా యమున నదీ తీర ప్రాంతాల్లోకి వెళ్ళడం, అలా ఉత్తర భారతదేశం భారత వాయువ్య సరిహద్దు ప్రాంతం అది ముందుగా ప్రచారం కావడం, ఆర్యులు అంటే ఒక రకంగా బ్రాహ్మణ వైదికులుగా గుర్తింపు పొందడం, తద్వారా ఆర్య సంస్కృతి భారతదేశంలో ఎక్కువగా పరిడవిల్లడం, ఆర్య సంస్కృతిని బ్రాహ్మణ సంస్కృతిని ఉత్తర భారతదేశం మొత్తం ప్రచారం చేసినటువంటి వ్యక్తిగా వైదేహ ఆర్య గుర్తించబడతారు. ఇది నార్త్ ఇండియాకి సంబంధించి ఇతను చేశారని అంటూ ఉంటారు. అలాగే అగస్త్య ఇతను సౌత్ ఇండియాకు ఈ యొక్క ఆర్య సంస్కృతిని, బ్రాహ్మణ తత్వాన్ని, బ్రాహ్మణ విధానాలను ఈయన తీసుకురావడం జరిగింది. అలా దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో ఆర్య సంస్కృతులు పరిడవిల్లడంతో ఆటోమేటికల్గా యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, పూజలు, అలాగే కులపరమైనటువంటి విభజనలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అన్నటువంటివి మనకి మలివేద కాలంలో పురుష సూక్తంలో చెప్పబడడం, తద్వారా వీళ్ళు పుట్టినటువంటి పుట్టుకలు రకరకాలుగా విభజించి చెప్పడం,
దానితో అగ్రవర్ణాలుగా బ్రాహ్మణులు ఉండడం, తర్వాత క్షత్రియులు ఉండడం, ఆ తర్వాత వైశ్యులు ఉండడం, ఆ తర్వాత శూద్రులు ఉండడం, ఆ తర్వాత 5వ వర్ణంగా పంచములు ఉండడం. ఇక్కడ పంచములలో మళ్ళీ చాలా రకాలుగా మళ్ళీ గుర్తించడం, వాళ్ళలో నిషాదులని, చండాలులని, అంత్యవాసనులని రకరకాల పేర్లు పెట్టి వీళ్ళు పిలవడం. తక్కువగా ఉన్నటువంటి పేర్లతో పిలువబడినటువంటి వీళ్ళందరూ కూడా సమాజంలో అనుకున్నటువంటి గౌరవాన్ని పొందకపోవడం. వాళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులే, మనుషులందరం ఒక్కటైనప్పుడు ఈ భేదాలు ఎందుకు, మీకున్నటువంటి గొప్పతనం ఏంటి అని కొంతమంది ప్రజలు బ్రాహ్మణ తత్వాన్ని వ్యతిరేకించడం చేశారు. ఆ వ్యతిరేకత కొంతవరకు మనల్ని మనం ఆత్మగౌరవంగా చెప్పుకోవడం అనేది జరిగింది. అది తమిళ దేశంలో మొదలైంది. తమిళ దేశంలోనే గొప్ప ఉద్యమంగా రావడము జరిగింది. దానికి ఒక పార్టీగా తీసుకొచ్చి ఆ పార్టీ ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ కోసం తగిన విధంగా కృషి జరిగింది. మరి ఇప్పుడు మనం గుర్తించేటప్పుడు తమిళ దేశంలో జరిగినటువంటి అతి ప్రధానమైన సంఘటన ఏంటంటే కేవలం 3% బ్రాహ్మణులు ఉండడం జరిగింది. ఒకానొక సర్వే ప్రకారం బ్రాహ్మణులు 3% ఆ రోజుల్లో ఉన్నట్టుగా, అయితే వాళ్ళు సుమారుగా ప్రభుత్వంలో 90% ఉద్యోగాలు పొందినట్లుగా చారిత్రకమైన కథనం. అయితే 3% ఉన్న బ్రాహ్మణులు మరి 97% ఉన్న మిగతా వర్ణాల వాళ్ళు పొందినటువంటి ఉద్యోగాలు ఎన్ని అనేది క్వశ్చన్ మార్క్. అంటే అల్పసంఖ్యాక వర్గంలో ఉన్నటువంటి 3% ప్రజలే 90% ఉద్యోగాలు తీసుకుపోతా ఉంటే, ఆధిక్యతను ప్రదర్శిస్తూ ఉంటే, మిగతా 97% ప్రజల పైన ఎవరు మాత్రం భరిస్తారు? ఏంటి అన్యాయం, ఏంటి అక్రమం, ఏంటి దౌర్జన్యం అని ఎలుగెత్తి చాటి ముందుకొచ్చినటువంటి నాయకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళలో కొంతమంది నాయకులు బయలుదేరడం జరిగింది. బడుగు బలహీన వర్గాల వారి కోసం, అల్పసంఖ్యాక వర్గాల వారి కోసం, అంటరాని ప్రజలుగా ఉండిపోయినటువంటి పంచముల కోసం, పంచములలో వివిధ రకాలుగా ఉన్నటువంటి ప్రజల కోసం, వాళ్ళ యొక్క గౌరవం కోసం ఒక సంఘాన్ని తమిళ దేశంలో ప్రారంభించారు. అలా తమిళ దేశంలో ప్రారంభమైనటువంటి ఆ సంఘానికి మూల పురుషులు ఎవరు అనంటే త్యాగరాయ శెట్టి, అట్లాగనే టిఎం నాయర్, జస్ట్ మినిట్, త్యాగరాయ శెట్టి, అలాగే ముదిలియార్, నాయర్ లాంటి ప్రముఖులు వీళ్ళు తమ యొక్క విధి విధానాలతో దక్షిణ భారతదేశంలో దక్షిణ భారత ప్రజల సంఘము అనే దానిని స్థాపిస్తారు. ఇది మనకి 1916 నవంబర్ 20వ తేదీన ప్రారంభమైంది. త్యాగరాయ శెట్టి గారు, ముదిలియార్ గారు, టిఎం నాయర్ గారు. సో వీళ్ళ సమక్షంలో బడుగు బలహీన వర్గాల వారి కోసం వాళ్ళందరినీ ఏకం చేసి ఈ బ్రాహ్మణ తత్వాన్ని వ్యతిరేకించాలి, ఈ అగ్రవర్ణాల వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని మనం దనుమాడవలసిన అవసరం ఉందని ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దానిని సౌత్ ఇండియన్ పీపుల్ అసోసియేషన్ అంటారు. సౌత్ ఇండియన్ పీపుల్ అసోసియేషన్ దీన్ని స్థాపించారు. దీన్ని దక్షిణ భారత దేశ ప్రజల సంఘం అని పిలుస్తారు. సో సౌత్ ఇండియన్ పీపుల్ అసోసియేషన్
తన కార్యకలాపాల్ని మొదలుపెట్టింది. ఇది ఏమంటారంటే బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంగా, బ్రాహ్మణ వ్యతిరేక సంఘంగా బయలుదేరింది. అందుకే జస్టిస్ పార్టీ కానీ ఆత్మగౌరవ ఉద్యమం కానీ దేనికి వ్యతిరేకంగా జరిగింది అంటే బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం, బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ. దీన్నే ఏమంటారు? నాన్ బ్రాహ్మిన్స్ పార్టీ, నాన్ బ్రాహ్మిన్స్ మూవ్మెంట్ అని అంటారు. అంటే బ్రాహ్మణులు అంటే ఇక్కడ బ్రాహ్మణులనే కాకుండా అగ్రవర్ణాల వారి యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమంగా దీన్ని చెప్పడం జరిగింది. అలాంటి ఈ దక్షిణ భారత ప్రజల సంఘం తరువాత కాలంలో దక్షిణ భారత లిబరల్ ఫెడరేషన్ గా కూడా మారింది. తరువాత కాలంలో ఇది దక్షిణ భారత లిబరల్ ఫెడరేషన్ గా కూడా మారింది. అలా వీళ్ళందరినీ స్వేచ్ఛాయుతమైనటువంటి సమాఖ్యగా, దక్షిణ భారతదేశపు స్వేచ్ఛాయుత సమాఖ్యగా మార్పు చెందించి స్వేచ్ఛాయుత ప్రజలు అందరూ ఒక్కటే అన్న రూపకల్పనతో దీన్ని ప్రారంభించడం జరిగింది. మరి దీన్ని ప్రారంభించేటప్పుడు దీని యొక్క ఉద్దేశాల్ని ప్రజలకు తెలియజేస్తారు. అణగారిన వర్గాల వాళ్ళారా, మీరు భయపడవలసిన అవసరం లేదు, మనము ఈ సమాజంలో మనుషులమే, ఉన్నత వర్గాల వాళ్ళు ఒక్కలే మనుషులు కాదు, మనము మనుషులమే, మీరు భయపడవలసిన అవసరం లేదు, మీకోసం మేమున్నామంటూ ఈ దక్షిణ భారత లిబరల్ ఫెడరేషన్ అనేటువంటిది రావడం జరిగింది. దానికి ముందు దక్షిణ భారతదేశ ప్రజల సంఘము రావడం జరిగింది. అయితే ఇందులో ఆంధ్ర ప్రజలు కూడా అందులో ఉండడము జరిగింది. కారణం ఏంటి? మనం ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ తాలూకా హయాంలో 19వ శతాబ్దం తొలి నెలలోనే మనం మద్రాసు రాష్ట్ర ప్రజలుగా మనం కూడా అందులో అంతర్భాగంగానే కొనసాగుతూ ఉన్నాం. ఇందులో మనం కూడా ఒక భాగస్వామ్యంగానే చెప్పవలసిన అవసరం ఉంది. రైట్. ఇట్లా బయలుదేరినటువంటి ఈ ఉద్యమం తరువాత కాలంలో మొట్టమొదటిసారి అనగా 1917 సంవత్సరంలో 1917లో ఈ పార్టీ అంటే ఈ సంఘం అన్నటువంటిది సంఘం ద్వారానే కాకుండా పత్రిక ద్వారా కూడా 1917లో జస్టిస్ పార్టీగా ఆవిర్భవించింది. జస్టిస్ పార్టీగా ఆవిర్భవించడం జరిగింది 1917లో. ఎప్పుడైతే జస్టిస్ పార్టీగా అవతరించిందో ఈ జస్టిస్ పార్టీ కంటే ముందు వీళ్ళ భావాలను తెలియజేయడం కోసం ఇది జస్టిస్ పత్రిక కూడా ముందు పనిచేయడం జరిగింది. జస్టిస్ పత్రికగా కూడా పనిచేయడం జరిగింది. ఇది కూడా 1917లోనే జరిగింది. 1917లో జస్టిస్ పత్రికగా, అదే 1917 సంవత్సరంలో తక్కువ కాలంలోనే జస్టిస్ పార్టీగా కూడా ఇది అవతరించింది. సో ఇది పత్రికగా ఉండేప్పుడు బడుగు బలహీన వర్గాల వారి యొక్క అంతర్గత విషయాలని, వాళ్ళ యొక్క భావాలని ప్రజల ముందుకు తీసుకుపోయింది. అప్పుడు ప్రజలు దాని మీద ఇన్స్పిరేషన్ పొంది ఎలా అయినా సరే మనం కూడా ఈ ఉద్యమంలో పాల్పంచుకోవాలి, మనకు కూడా అధికారం కావాలి, మనకి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి, మనకి కూడా విద్యా ఉపాధి అవకాశాలు కలగాలి, మనకు కూడా రుణాలు కావాలి, ప్రభుత్వం ద్వారా మనం కూడా ముందుకు వెళితే ఆర్థికంగా బలోపేతం అవడానికి ఒక అవకాశం కలుగుతుంది అన్నటువంటి కాన్సెప్ట్తో వీళ్ళు ఈ పత్రిక ద్వారా బలోపేతమైన తర్వాత దాన్ని జస్టిస్ పార్టీగా ముందుకు తీసుకురావడం జరిగింది. సో ప్రజల్లో ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉండటంతో జస్టిస్ పార్టీ అవతరణ 1917లో జరిగినప్పుడు జూలై 19 ఇది జస్టిస్ పార్టీగా అవతరించింది. రైట్. జస్టిస్ పార్టీ మరి జస్టిస్ పత్రిక ఎప్పుడు అవతరించింది? 1917 ఫిబ్రవరి నెలలో ఇది అవతరించింది. అంటే మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై 5 నెలలలోనే మొత్తం తమిళ దేశం అలాగే ఆంధ్రదేశంలో ఉన్న ప్రజలకి ఒక దిశానిర్దేశాన్ని ఈ పత్రిక అందిస్తే ఆ పత్రిక పేరుతోనే జస్టిస్ పార్టీగా 1917 జూలై 19న రావడంతో ప్రజలలో ఆనంద ఉత్సాహాలు వెళ్లి విరిశాయి. దాని కారణంగానే ఈ పార్టీతోనే మన బ్రతుకులు బాగుపడతాయి అన్నటువంటి ఆలోచనతో ఇక్కడ ఆంధ్రులు అయితేనేమి, అక్కడ తమిళ దేశం వాళ్ళ ప్రజలైతేనేమి ఆనందాన్ని పొందడం జరిగింది.
అయితే 1917లో ఏర్పడినటువంటి జస్టిస్ పార్టీ తమ యొక్క విధి విధానాలను, తమ యొక్క అజెండాను ప్రజల ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. సో ఈ తీసుకువెళ్ళినటువంటి విధి విధానాలతోనే కొంతమంది వ్యక్తులు, అంటే ఆంధ్రదేశం నుంచి పానగల్లు రాజా గారు, కేవి రెడ్డి నాయుడు గారు, తదితర ప్రభృతులందరూ కూడా, మునిస్వామి నాయుడు లాంటి వాళ్ళందరూ కూడా వెంటనే ఈ పార్టీ యొక్క విధి విధానాలు, మేము అనుభవిస్తున్న ఈ యొక్క తమిళ దేశంలో మాకు కావలసినటువంటి సదుపాయ విధానాలు అన్నింటినీ మాకు కూర్చండి అని బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదించడం, అలాగే ప్రొవిన్షియల్ ఎలక్షన్స్ జరిగితే ఈ ప్రొవిన్షియల్లో మాకు కులాల వారీగా సీట్ల పంపకాన్ని ఎలా నిర్ణయిస్తారు అన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి నిర్ణయాలతో, సీట్ల పంపకం అయితేనేమి, మాకు చేయాల్సినటువంటి మంచి కార్యక్రమాలు అయితేనేమి అని ఒక నోటు ద్వారా ఈ పానగల్లి రాజావారు, అలాగే కేవి రెడ్డి నాయుడు గారు, వీళ్ళందరూ కూడా ప్రబుద్ధులు బ్రిటిష్ ఇంగ్లాండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఇంగ్లాండ్ వాళ్ళు వెంటనే దీనికి కావలసినటువంటి విధానాలు మేము ఖరారు చేస్తాం, మీరు వెళ్ళండి, అన్ని విషయాలు మీకు మేము ఇండియా వచ్చాక చెప్తామని చెప్పడంతో, మీకు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ పార్టీకి సహకరిస్తాం, ఈ పార్టీలో ఉన్న ఈ పార్టీ యొక్క అంతర్గత అంశాలపైన మేము స్పందిస్తాం, మీకు ఎటువంటి అన్యాయం జరగదు అని చెప్పడంతో వాళ్ళు మళ్ళీ ఇండియా, మన తమిళ దేశం రావడం, తమిళ దేశం వచ్చిన వెంటనే ఈ పార్టీని ఉధృతంగా ప్రజల ముందుకు హార్తాల ద్వారా, నిరసనల ద్వారా, పెద్దవాళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాల దనుమాడుతూ వీధులు తిరగడం జరిగింది. అలా ఆంధ్రదేశం దక్షిణ ప్రాంతంలోను, అలాగే మొత్తం తమిళ దేశంలోను అలా జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు ఇలాంటి హామీ ఇచ్చారో, బ్రిటిష్ వాళ్ళు చేసే ప్రతి చట్టాన్ని కూడా జస్టిస్ పార్టీ, దానిలో ఉన్న నాయకులు అంగీకరించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా బ్రిటిష్ ప్రభుత్వం చేస్తున్న ఏ చట్టాన్నైనా మనం అంగీకరించవలసి ఉంటుందని ఈ పార్టీ వాళ్ళు ప్రమాణం చేసినటువంటి సందర్భం ఉంది. అలాగనే బ్రిటిష్ వాళ్ళకి కావాల్సింది కూడా అదే. మనం చేస్తున్న చట్టాలు ఒక ప్రాంత ప్రజలు, ఒక ప్రావిన్స్ ప్రజలు అంగీకరిస్తున్నారంటే ఇది మన పరిపాలనా విధానానికి ఒక బ్రహ్మాండమైన అవకాశంగా వాళ్ళు భావించి 1919లో భారతదేశంలో వచ్చినటువంటి మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు లో భాగంగా అతి ప్రధానమైనటువంటి ఒక అంశం అనేది మనకు ఉంది, మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు. ఆ సంస్కరణలో ప్రధాన అంశం ఏమిటంటే ద్వంద్వ పరిపాలన రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడం. ద్వంద్వ పరిపాలన రాష్ట్రాలలో తీసుకొస్తే రాష్ట్ర పరిపాలన విధానం నడుస్తుందన్నటువంటి ఆలోచనతో ఆ సంస్కరణల్లో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు తీసుకొస్తే దాన్ని జస్టిస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి దాన్ని వ్యతిరేకించింది. కానీ జస్టిస్ పార్టీ దానిని పూర్తిగా స్వాగతం పలికింది. మీరు రావచ్చు, ఆ విధంగా ఎన్నికలు జరపవచ్చు, జరిపితే మేము ఆ ఎన్నికల్లో పోటీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దాని కారణంగా 1920లో 1920లో అప్పుడు జరిగినటువంటి ఎన్నికలు చేస్తే జస్టిస్ పార్టీ సుమారుగా 98 సీట్లకు గాను 63 స్థానాలను గెలుచుకుంది. 63, 98 మొత్తం స్థానాలు ఉంటే కాంగ్రెస్ ఇందులో ఈ ఎలక్షన్లో పాల్గొనలా. ఈ పార్టీ జస్టిస్ పార్టీ పాల్గొంటే 63 స్థానాలు విజయ ఢంకా మారుమ్రోగించింది తమిళ దేశంలో. అలాగే ఆంధ్రులకు కూడా ఇది సంతోషమైంది. దీనితో మన కోరికలు నెరవేరుతాయి, బడుగు బలహీన వర్గాల వారి యొక్క ఆశలు నెరవేరుతాయని ఈ పార్టీ గెలుపొందినటువంటి విజయమే ఒక సూచికగా తెలిపిందని భావించారు. రైట్, దానికి అనుగుణంగానే ఈ 63 మంది సభ్యులు వెంటనే పి త్యాగరాయ శెట్టి గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయమని అడిగితే ఆయన అందుకు సున్నితంగా తిరస్కరించారు. నేను దీనిని స్వీకరించలేను, నేను ప్రజా సేవకుడిగానే ఉంటానని అడిగారు. అలాగే మిగతా ముదిలియారిని గారిని, టిఎం నాయర్ గారిని కూడా అడగడం జరిగింది. వాళ్ళు కూడా దీనిలో మేము పాల్పంచుకోం, వెనక ఉండి మీకు సహాయ సహకారాలు ప్రభుత్వానికి అందిస్తాం అనడంతో అప్పుడు ఈ ముఖ్యమైన నాయకులు 63 మంది సభ్యులు వీళ్ళందరూ కలిపి ఒక ప్రధానమైన నాయకుడిని ఎన్నుకోవడం జరిగింది. అతనే ముఖ్యమంత్రిగా వచ్చారు. సుబ్బరాయుల రెడ్డియార్ అన్నటువంటి వ్యక్తి. సుబ్బరాయుల రెడ్డియార్,
సుబ్బరాయుల రెడ్డియార్. ఈ సుబ్బరాయుల రెడ్డియార్ మొట్టమొదటిసారిగా ఈ తమిళ దేశంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి ఏ విధమైన హామీలు అజెండాలో పెట్టుకున్నారో దానికి అనుగుణంగానే ప్రజలకు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా విద్య, వైద్య సౌకర్యాలు కల్పించడం, రుణాలను కల్పించడం, రైతులకి విశేషమైనటువంటి రుణాలు ఇవ్వడం, తక్కువ వడ్డీలకి అందించడం, అలాగే ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలలో ప్రత్యేకంగా బడుగు బలహీన వర్గాల వారికి ఉద్యోగాలు కల్పించడం, బ్రాహ్మణులకు ఉన్నటువంటి అత్యధిక స్థానాన్ని తగ్గించడం, అట్టడుగు ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ స్థానాల్లో నిలబెట్టడం, వాళ్ళకి కావలసినటువంటి కనీస సౌకర్యాల్ని కల్పించడం, పేద ప్రజల్ని ఆదుకోవడం, కూడుగుడ్డని కల్పించడం, అన్ని మంచి పనులు ఈ సుబ్బరాయులు రెడ్డియార్ గారు 1920 నుంచి మొదలు పెట్టడం జరిగింది. 1920 నుండి 1921 వరకు ఆయన ఏదైతే జస్టిస్ పార్టీకి ఇచ్చినటువంటి విధానాలు ఏది ఉన్నాయో, అజెండా ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేశారు. కానీ 1921లో సుబ్బరాయులు రెడ్డియార్ గారికి, ముఖ్యమంత్రి గారికి ఆటోమేటిక్గా ఆయనకి అనారోగ్యం రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆ సందర్భంలో ఎవరా అని చూసేసరికి 1921లో రామరాయనింగార్ లేదా రాజారమణీయం అన్న మరొక సీనియర్ నాయకుడిని, పొలిటికల్ కోవిదుడిని ఇక్కడ ముఖ్యమంత్రిగా 1921లో జస్టిస్ పార్టీ నిలబెట్టడం జరిగింది. సో రాజారమణీయం గారు కూడా తను ముందు కార్యకలాపాలు ఎలా జరిగినాయో అదే విధంగా తన కార్యకలాపాలు కూడా చేపట్టి ప్రజల అభిమానాన్ని పోగొట్టుకోకుండా, జస్టిస్ పార్టీ విలువలు పోకుండా కాపాడడం జరిగింది. అయితే ఆ సందర్భంలోనే ఒక ప్రముఖమైన సంఘటన ఈ పార్టీలో, ప్రభుత్వంలో జరిగింది. ఎవరు ఉన్నప్పుడు అంటే ఈ రాజారమణీయం గారు ఉన్నప్పుడే. మనకి కేవీ రెడ్డి నాయుడు గారు, అలాగే మందా సూర్యనారాయణ గారు, విశాఖపట్నానికి చెందినటువంటి వ్యక్తి, ప్రధానంగా ఒక విషయాన్ని ఇక్కడ రామరాయనింగ్ గారితో చెప్పడం జరిగింది. ఏమిటంటే, మాకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని కల్పించండి, మద్రాసులు మద్రాసీలుగా ఉండండి, ఆంధ్రులు ఆంధ్రులుగా ఉండమన్నటువంటి ఆలోచనని ఆ శాసనసభలో లెజిస్లేటివ్లో ప్రవేశపెట్టినప్పటికీ దానికి ఆమోదం ఆంధ్రుల నుంచి ఉన్నా ఆంధ్రులకు తమిళ దేశంలో అంత గొప్ప విలువ లేదు, వాళ్ళంతగా గుర్తించలేదు, గౌరవించలేదు. అలా కేవీ రెడ్డి నాయుడు గారు లాంటి వాళ్ళు ప్రయత్నాలు, మందా సూర్యనారాయణ గారు లాంటి వాళ్ళు ప్రయత్నాలు చేసినప్పటికీ అప్పటి విద్యాశాఖ మంత్రి పాత్రో గారు అని ఒక ఆయన ఉండేవారు, పాత్రో గారు. ఆయన దానిని మీరు ఎక్కువ చేయకండి, ఈ ఉద్యమం ముందుకు పోతే ఇప్పుడు జరగబోతున్నటువంటి కార్యకలాపాలన్నీ ఆగిపోతాయి, ప్రభుత్వం కూలిపోతుంది, మళ్ళీ ఉన్నత వర్గాల వారి యొక్క ప్రభావం పెరిగిపోతుంది, దయచేసి ఇప్పట్లో ఈ కార్యక్రమాన్ని ఆపండి, ఇవ్వటానికి ప్రభుత్వం అయితే సిద్ధంగానే ఉంది అన్న ఆలోచనతో చెప్పడంతో, ఈ పాత్ర గారు చెప్పడంతో ప్రధానమైన నాయకులైనటువంటి రెడ్డి నాయుడు గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా, కేవీ రెడ్డి నాయుడు గారు, అలాగే మునిస్వామి నాయుడు లాంటి వాళ్ళందరూ కూడా సరే అని చెప్పేసి సైడ్ అయిపోవడం జరిగింది. ఆ తర్వాత కేవీ రెడ్డి నాయుడు లాంటి వాళ్ళందరూ కూడా ఇంకొక ప్రతిపాదన కూడా తీసుకొస్తారు పాత్రో గారి ద్వారా శాసనసభలో. ఏంటంటే, ప్రత్యేకమైన విద్యా వ్యవస్థ కూడా మాకు లేదు, ఆ విద్యా వ్యవస్థ సంబంధించినటువంటి ఒక పెద్ద సంస్థనో యూనివర్సిటీనో మాకు పెట్టండి అని అనడంతో, అదే 1925 సంవత్సరంలో 1925లో ఈ పార్టీ ఉన్నప్పుడే సందర్భంలోనే జనరల్గా చెప్పాలంటే ఒక విద్యా సంస్థకు రూపకల్పన చేయాలని తర్వాత వచ్చినటువంటి అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది, రైట్. అది తర్వాత సంఘటన. కానీ 1920 నుండి 1923 వరకు ఈ రాజారమణీయం గారి ప్రభుత్వం నడిచింది. 1923లో మరలా ఎలక్షన్ వచ్చింది. 1923లో మరొక ఎలక్షన్ వచ్చింది. ఈ ఎలక్షన్లో జస్టిస్ పార్టీ విధి విధానాల్ని కొన్ని వర్గాల వారు వ్యతిరేకించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆంధ్ర పరంగా కొంత వ్యతిరేకత ఉంది. మద్రాసులో కొన్ని వర్గాల వాళ్ళు ఈ రామరాయనింగార్ గారు చేస్తున్నటువంటి పనుల్ని కొన్ని సక్రమంగా లేకపోవడం,
ప్రజల్ని సరిగా ఆదరించకపోవడం లాంటి కారణాలతో కొంత పలుకుబడి మసకబారింది 1923 వచ్చేసరికి. సో అందుకే 1923 ఎలక్షన్స్ లో స్వరాజ్య పార్టీ మరలా 98 సీట్లకు గాను సంపాదించుకున్న సీట్లు ఎన్ని అంటే 44 స్థానాలే గెలుపొందారు. అంటే సుమారుగా 63 స్థానాల నుంచి 44 స్థానాలకు పడిపోయింది. అంటే ప్రాబల్యం అంతగా చూపించలేకపోయారు. సో ఎప్పుడైతే 44 స్థానాలకు పడిపోయిందో వెంటనే మళ్ళీ రాజారామణీయం గారే మళ్ళీ రెండోసారి ఆయన ముఖ్యమంత్రిగా నియమించబడటము జరిగింది. అయితే ఆ సందర్భంలో 23లో మరలా ప్రభుత్వం ఏర్పాటు చేసేటప్పుడే ముందు చెప్పాను, విద్యా వ్యవస్థకు నాంది పలకాలి ఆంధ్రదేశంలో అని. అప్పుడు కూడా విద్యామంత్రిగా ఉన్నటువంటి ఈ పాత్రో గారికి వివరాలు అందించడంతో 1925లో దీన్ని శాసనసభలో ప్రవేశపెట్టడంతో 1926 ఏప్రిల్ 26వ తేదీన ఏ యూనివర్సిటీ వచ్చింది? ఆంధ్ర యూనివర్సిటీ రావడం జరిగింది. అయితే ఆంధ్ర యూనివర్సిటీకి కేవి రెడ్డి నాయుడు గారు ఆంధ్ర యూనివర్సిటీ అనొద్దు, తెలుగు యూనివర్సిటీ అని పెట్టండి అని అడిగారు. అయితే ఇది శాసనసభలో చర్చ జరిగితే 26, 24 సీట్ల తేడాతో ఆ చర్చ వీగిపోయింది. లేదంటే ఆంధ్ర యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీగా జరిగి ఉండేది. ఇది మద్రాసులోనే రామరాయనింగ లేదా రాజారామణీయం గారి హాయంలో జరిగితే 26 స్థానాలేమో 26 స్థానాలు ఆంధ్ర యూనివర్సిటీ అన్నటువంటి వాళ్ళు చెప్పడం, 24 ఏమంటారంటే ప్రత్యేకంగా ఆంధ్ర యూనివర్సిటీ అనేదే కాకుండా తెలుగు యూనివర్సిటీ పేరు పెట్టండి అన్నారు. సో ఆంధ్ర యూనివర్సిటీ అన్నటువంటి పేరుకే 2 ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయి కనుక ఆంధ్ర యూనివర్సిటీ అనే పేరు పెట్టారు. తెలుగు యూనివర్సిటీ అనే పేరుని పక్కకు పెట్టడం జరిగింది. అలా 1926 ఏప్రిల్ 26వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీ ఈ యొక్క ఆంధ్రుల కోరిక మేరకు రాజారామణీయం గారి ప్రభుత్వంలో రావడం జరిగింది. ఇలా కొనసాగుతూ ఉంది ప్రభుత్వం. అయితే ఇక్కడ ఒక కార్యకలాపాన్ని మనం గుర్తించాలి. అదేంటంటే 1923వ సంవత్సరంలో స్వరాజ్య పార్టీ అనేది దేశంలో స్థాపించబడింది. దాన్ని చిత్తరంజన్ దాస్ గారు అధ్యక్షుడిగా, మోతీలాల్ నెహ్రూ గారు సెక్రటరీగా ఆయన రావడం జరిగింది, అంటే కార్యదర్శిగా. సో వీళ్ళిద్దరి హాయంలో స్వరాజ్య పార్టీ కార్యకలాపాలు తమిళ దేశంలో కూడా జరిగినాయి. తమిళ దేశంలో జరిగేసరికి 1923లో జరిగినటువంటి ఎలక్షన్ తర్వాత 1926లో కూడా ఎలక్షన్ జరిగింది. 26 ఈ ఎలక్షన్స్ లో జరిగినటువంటి ప్రారంభం ఏంటంటే రాజారామణీయం ద్వారా నడుస్తున్నటువంటి ప్రభుత్వం పూర్తి అసంతృప్తిని ఎదుర్కోవడం జరిగింది ప్రజల నుంచి. అంటే కొన్ని వర్గాల వారిని చూస్తున్నారు, కొన్ని వర్గాల వాళ్ళు అణగారిపోతూనే ఉన్నారు, మళ్ళీ ఉన్నతుల యొక్క ప్రాబల్యం పెరిగిపోతా ఉంది, తక్కువ స్థాయిలో ఉన్న ప్రజలు కావలసినటువంటి కనీస సదుపాయాలు కూడా లేకుండా పోతున్నారు అన్న వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకతను స్వరాజ్య పార్టీ తాను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించింది. దానినే ఈ చిత్తరంజన్ దాస్ గారు, మోతీలాల్ నెహ్రూ గారు తమిళ దేశం అంతా తిరిగి బడుగు బలహీన వర్గాల వారి కోసం మేము చేయాల్సినంత చేయగలుగుతాం, వాళ్ళు అనుకునే దానికంటే ముందు వాళ్ళు పెట్టుకున్న అజెండా కంటే 2 ఇంతలు ముందు అడుగు వేయడంతో 1926లో జరిగినటువంటి ఎన్నికల్లో స్వరాజ్య పార్టీ కేవలం 21 స్థానాలకే పరిమితమైంది. అయితే స్వతంత్రులు 36 స్థానాలు గెలుచుకున్నారు. అరే స్వరాజ్య పార్టీ 44 స్థానాలను గెలుచుకుంది. అలా స్వరాజ్య పార్టీకి ఆధిక్యత ఎక్కువ రావడం జరిగింది. అలాగే స్వతంత్రులుగా పోటీ చేసినటువంటి వాళ్ళకి 36 స్థానాలు రావడం జరిగింది. అలాగే స్వరాజ్య పార్టీకి ప్రత్యేకంగా 21 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. 63 స్థానాల నుంచి మూడో ఎలక్షన్కి వచ్చేసరికి 21 స్థానానికి పడిపోయింది. దీనితో వీళ్ళకి ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆలోచన, చెయ్యాలంటే ఎక్కువ ఉండాలన్నటువంటి ఆలోచన వీళ్ళకు ఉండేది. సో అప్పుడు వీళ్ళు స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు, అప్పుడు ఇండిపెండెంట్లతో 21 మంది సభ్యులతో కూడుకున్నటువంటి ఇరు వర్గాలు కలిసి మరలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సి రెడ్డి నాయర్ అన్నటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తారు. రెడ్డి నాయర్ గారిని ముఖ్యమంత్రిగా చేస్తారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు
ఉన్నటువంటి విలువలు చాలా మట్టుగా జస్టిస్ పార్టీకి పడిపోయినాయి. పైగా స్వరాజ్య పార్టీ యొక్క ప్రాబల్యం పెరిగిపోయింది. దీంతో ఇక్కడ ఈ జస్టిస్ పార్టీ అట్టడుగు స్థాయికి వెళ్ళే పరిస్థితులు వచ్చినాయి. దీంతో పాటు 1928 వచ్చేసరికి అక్కడ పానగల్లు రాజా గారు కానీ, మునిస్వామి నాయుడు కానీ ఇట్లాంటి ప్రముఖ నాయకులందరూ కూడా మరణించడం జరిగింది. దాంతో జస్టిస్ పార్టీ ప్రాబల్యం తగ్గింది. అట్టడుగు వర్గాల వారికి దిక్కు దారి చూపించే వ్యక్తులు కనబడలా. మరి అలాంటప్పుడు ఈ పార్టీని పైకి తీసుకొచ్చి సామాన్య వర్గాల వారికి దగ్గరికి అందించాలంటే మార్గం ఏముంది అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక ప్రముఖ నాయకుడు అట్టడుగు వర్గాల నుంచి బయలుదేరాడు. అతనే ఈ జస్టిస్ పార్టీని ముందుకు తీసుకెళ్లి ప్రజలకి మరింత సేవ చేయాలి, స్వరాజ్య పార్టీ లాంటి పార్టీల్ని పక్కన పెట్టి మనం మొదటి నుంచి ఉన్నాం, మనం పేద ప్రజలు సపోర్ట్ చేస్తూ ఉన్నాం, వాళ్ళకి కూడు గుడ్డ నివాసాన్ని కల్పిస్తూ ఉన్నాం, విద్యా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం, బ్రాహ్మణ వర్గానికి పోటీగా నిలబెట్టాం. అలాంటి వర్గాన్ని మళ్ళీ బయటికి తీసుకురావడం కోసం ఈ పార్టీని పూర్తిగా ప్రత్యేకమైనటువంటి స్థాయిలో నిలబెట్టడం కోసం ఆయన చేసిన ప్రయత్నమే అదే ఆత్మగౌరవ ఉద్యమం అని అంటారు. ఆ ఆత్మగౌరవ ఉద్యమాన్ని చేసినటువంటి ప్రముఖ నాయకుడు ఎవరు అంటే మనందరికీ తెలుసు, అతని పేరే ఈవి రామస్వామి నాయకర్. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈవి రామస్వామి నాయకర్. ఈవి రామస్వామి నాయకర్. ఈ ఈవి రామస్వామి నాయకర్ తను వచ్చి ఈ స్వరాజ్య పార్టీని పైకి తీసుకురావడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. యాక్చువల్గా సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అనేది మనకి 1926 ఎలక్షన్ కంటే ముందు వచ్చింది. ఎందుకంటే పార్టీ ప్రాబల్యం తగ్గిపోతూ ఉండడం, సీట్ల సంఖ్య తగ్గిపోతూ ఉండడం, బడుగు బలహీన వర్గాల వారి యొక్క ఆలోచన విధానానికి అనుకూలంగా లేకపోవడం, కొన్ని వర్గాల వారు వ్యతిరేకత చూపించడం చేస్తూ ఉండబట్టి 1925లోని సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అన్నటువంటిది ఆయన జనరల్గా ప్రారంభించారు 1925లోనే. అయితే 1927లో జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఈ 1925లో ప్రారంభించినటువంటి ఆత్మగౌరవ ఉద్యమం, ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ 1927 వచ్చేసరికి మరి కొంచెం బలోపేతాన్ని చేశాడు. అలాగే 1929 వచ్చినప్పుడు ఈ మొట్టమొదటి ఈ సమావేశాన్ని, ఈ ఆత్మగౌరవ ఉద్యమాన్ని మద్రాసులోని చెంగల్పట్టు అనే ప్రాంతంలో ఈ సమావేశాన్ని ఒక పెద్ద ఉపన్యాస కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది మొదటి సమావేశం. దీని తర్వాత ఆంధ్రాలో మొదటి సమావేశంగా బిక్కవోలులో తూర్పుగోదావరి జిల్లా ఆ ప్రాంతాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఆత్మగౌరవ ఉద్యమానికి ఇది రెండో సభ. ఆంధ్రాలో మొదటి సభ బిక్కవోలు, ఆంధ్ర అంటే తూర్పుగోదావరి జిల్లా ప్రాంతాన్ని. చెంగల్పట్టు తమిళనాడు మొత్తం ఆత్మగౌరవ ఉద్యమానికి మొదటి సమావేశం అది జరిగింది. తరువాత ఆంధ్రాలో ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్కి మూడో ఉద్యమంగా, మూడో సమావేశంగా ఆంధ్రాలోని కడప జిల్లాలోని పులివెందులలో పెట్టడం జరిగింది. కడప పులివెందుల సో పెట్టడం జరిగింది. అలా ఈ మూడు సమావేశాలలోనూ ఆంధ్రుల యొక్క మొత్తం సహాయ సహకారాలు అందుకున్నారు. ఆ తర్వాత తమిళ దేశం అంతా తిరగడం జరిగింది, నడుస్తోంది. 1937 సంవత్సరం వచ్చేసరికి ఏం జరిగింది అంటే మనకి 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం భారత సమైక్య విధానాన్ని బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టడంతో 1937లో ఎన్నికలు జరిగినాయి భారతదేశంలో. దీనిలో ఐఎన్సి పాల్పంచుకోవడం జరిగింది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అలా మద్రాసులో 1937 నాటికి శ్రీ రాజగోపాలాచారి గారు, చక్రవర్తులు రాజగోపాలాచారి గారు ఆయన ముఖ్యమంత్రిగా
రావడం జరిగింది 1937లో మద్రాసులో. ఆ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత 1937లోనే ఆయన రాగానే కొన్ని మంచి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఒక విద్యా కార్యక్రమానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే హిందీ భాషను ఆయన కంపల్సరీ నేర్చుకోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది దేశం మొత్తం మీద, అందులోనూ మన రాష్ట్రంలోనూ అని ఒక పాఠ్య ప్రణాళికను తీసుకురావడం జరిగింది ముఖ్యమంత్రిగా. అప్పుడు మద్రాస్ ప్రభుత్వం పాఠ్య ప్రణాళికగా హిందీని ప్రవేశపెట్టింది. అప్పుడు ఈవి రామస్వామి నాయకర్ ఒక మాట అంటారు, మాకు హిందూ వద్దు హిందీ వద్దు, హిందూ వద్దు హిందీ వద్దు అన్న నినాదాన్ని తీసుకొస్తారు. హిందీ హిందూ అనే నినాదము స్లోగన్తో ఆయన ముందుకెళ్ళారు ప్రజల్లోనికి. హిందీ హిందూ రెండూ వద్దు. అట్లాగని ఆ సందర్భంగా కాకుండా అంతకు ముందు నుంచి ఆయన ఒక మాట అంటారు, ఈ బ్రాహ్మణులకి వ్యతిరేకంగా రాముడు కృష్ణుడు తదితర దైవాలు హిందూ దేవుళ్ళు ఆర్యుల యొక్క సంస్కృతి, మా ద్రవిడ దేశానికి ప్రత్యేకమైన సంస్కృతి ఉంది కనుక మీ సంస్కృతులతోనూ మీ దేవుళ్ళతోనూ మాకు సంబంధం లేదు. మా తమిళ సంస్కృతి, ఈ ద్రవిడియన్ సంస్కృతి ప్రత్యేకమైన సంస్కృతిని కలిగి ఉంది. మీలాంటి సంస్కృతి దేశంలో ప్రజలను ముక్కలు చెక్కలు చేసే సంస్కృతి అది మాకు అక్కర్లేదు అనే సందర్భాన్ని కూడా ముందు నుంచి అంటూ ఉన్నాడు. ఈ సందర్భంగా కొను ఆయన అన్నాడు. దీనితో చాలా మట్టుగా పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక మంచి స్పందన ఈవి రామస్వామి నాయకర్ గారికి రావడం జరిగింది. దానితో 1940లో అంటే 1939లోనే ఈ భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాలని రాజీనామా చేసి అది కథ వేరే ఉంది. దాంతో ప్రభుత్వాలు పడిపోవడంతో వెంటనే ప్రభుత్వం చివరి దశలో ఉండేటప్పుడు రాజీనామా ఇచ్చే సందర్భంలో హిందీ హిందూ అన్నటువంటి నినాదంతో బ్రాహ్మణ వ్యతిరేక విధానాలు ఎక్కువగా ఈవి రామస్వామి నాయకర్ చేయడంతో హిందీ పాఠ్య ప్రణాళికను కంపల్సరీ విధానం లేకుండా దాన్ని రద్దు చేయడం జరిగింది. ఈవి రామస్వామి నాయక్ గారు నాయకత్వం వహించిన తర్వాత, ఆత్మగౌరవ ఉద్యమం ప్రారంభించిన తర్వాత ఆయనకి అది మొట్టమొదటి విజయంగా గుర్తిస్తారు. ఇది ఎగ్జామ్లో మనకి ఇస్తారు. హిందీ హిందూ వద్దు అనే నినాదాన్ని చేపట్టినది ఎవరు? అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ లేదా ఆత్మ గౌరవ ఉద్యమం ఎప్పుడు ప్రారంభించినది ఎవరు? అలాగే ఆత్మగౌరవ ఉద్యమం దేనికి సంబంధించినది అని అడగవచ్చు. ఆత్మగౌరవ ఉద్యమం ఎవరికి వ్యతిరేకంగా నిర్వహించబడినది అని అడగవచ్చు. లేదా కొన్ని సత్యాలు రాసి ఒక అసత్యాన్ని అందులో పెట్టి దీనిలో అసత్యమైనది ఏది అంటారు. మూడు అసత్యాలు రాసి ఒక సత్యం అనేది పెడతారు. దీనిలో సత్యమైనది ఏది? ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాల్లో ఆ రకంగాను క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ రోజుల్లో మనకి ఒక క్వశ్చన్ 4 క్వశ్చన్లతో సమానమైన క్వశ్చన్ మనకు వస్తుంది అనేది ఇక్కడ మనం గుర్తించవలసి వస్తుంది. అయితే ఈ సందర్భంగానే తన యొక్క మనోభావాలను ప్రజలకు తెలియజేయడం కోసం ఈవి రామస్వామి నాయకర్ ఏం చేశారండి అంటే 2 ప్రధానమైన పత్రికలను తీసుకొస్తారు. అదేంటంటే నెంబర్ 1 కుడి అరస్సు, అలాగే రెండో పత్రిక విధి తులై అని అంటారు. ఈ 2 పత్రికలు కుడి అరసు అంటే ప్రజాపాలన ప్రజాస్వామ్యము అని అర్థం వస్తుంది. విధి తులై అంటే స్వాతంత్ర్యం అని అర్థం వస్తుంది. సో ఈ 2 పత్రికలను తన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ కి ఉపయోగించుకున్నారు ఆయన. సో ఈ పత్రికల ప్రభావంతో ఒకప్పుడు జస్టిస్ అన్నటువంటి పత్రిక ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క మనోభావాలను గుర్తించి ప్రజలందరినీ అమాయకం చేసి పబ్లిక్లోకి తీసుకొచ్చిందో, ఉన్నత వర్గాల వారిని దనుమాడి లో క్లాస్ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా ఈ కుడి అరస్సు విధి తులై పత్రికలు కూడా ప్రజల్ని ఆ రేంజ్లోనే ఉన్నత స్థానంలోనికి తీసుకొని పోయినాయి.
అయితే ఈ సందర్భంగానే ఈవి రామస్వామి నాయకర్ ఒక నినాదాన్ని కూడా చేశారు. ఆ నినాదం ఏమిటి అంటే ద్రవిడియన్ దేశం అనేది సెపరేట్ గా గుర్తించబడాలి, భారతదేశంలో ద్రవిడ దేశం తయారవ్వాలి అనే నినాదాన్ని ఈయన 1940లో మొదలుపెట్టారు. 1940లో. అయితే 1940లో ఇంకేం జరుగుతుంది? ప్రపంచ యుద్ధం జరుగుతుంది. 1939లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. సో రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడైతే ప్రారంభమైందో ఈయన చేస్తున్నటువంటి ప్రత్యేక ద్రవిడ దేశం కావాలన్నటువంటి దానికి తమిళ దేశంలో మద్దతు లభించిందేమో కానీ దేశంలో కేంద్ర రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకులు దీన్ని అంగీకరించాల. అయినా సరే 1941 సంవత్సరంలో ఆయన ఢిల్లీ వెళ్ళి అనేక మంది సీనియర్ రాజకీయ నాయకులను, అప్పుడున్నటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాయకులను కలిసి మాకు ద్రవిడియ దేశం కావాలి అని నినదించడం కూడా జరిగింది. కానీ అప్పట్లో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సందర్భంలో దీన్ని ఎవరూ పట్టించుకోక పక్కన పెట్టేశారు. ద్రవిడ దేశంతో అనే మాట కాకుండా ద్రవిడిస్తాన్ ప్రత్యేకంగా కావాలని కూడా ఈయన నినదించడం జరిగింది. ఈ సందర్భంగానే ద్రవిడిస్తాన్ ఈ పేరుని పెట్టింది ఎవరు అంటే మహమ్మద్ అలీ జిన్నా. ఎందుకంటే మహమ్మద్ అలీ జిన్నా చేస్తున్న ప్రత్యేకమైన పాకిస్తాన్ వాదానికి ఈవి రామస్వామి నాయకర్ ముందుండి దానికి జేజేలు కొట్టారు, దాన్ని అంగీకరించారు, ప్రత్యేక పాకిస్తాన్ విధానాన్ని. అందుకు మహమ్మద్ అలీ జిన్నా కూడా ఈవి రామస్వామి నాయకర్ చేస్తున్నటువంటి ద్రవిడ దేశం అన్నటువంటి ఆలోచన విధానానికి ద్రవిడ దేశం కాదు ద్రవిడిస్తాన్ అని అనమన్నారు. దాంతో ఈవి రామస్వామి నాయకర్ ద్రవిడిస్తాన్, అది పాకిస్తాన్. అలా వీళ్ళిరువురు కూడాను ఇక్కడ ద్రవిడిస్తాన్ అని ఈయన, అక్కడ పాకిస్తాన్ అని ఆయన అనడంతో దేశంలో కొంతవరకు రాజకీయ నాయకుల దగ్గర ఈ జస్టిస్ పార్టీకి కానీ అలాగే ఇక్కడ ఆత్మగౌరవ ఉద్యమానికి కానీ కొంత ప్రాధాన్యత తగ్గిపోయింది. ఎందుకు అంటే దేశంలో అతి దారుణంగా ప్రపంచ యుద్ధం ఒక పక్క జరుగుతూ ఉంటే వీళ్ళు ఇంకా స్వతంత్రం రాకమునిపే మాది దేశం అని వీళ్ళు గోల చేస్తూ ఉంటే ఇది కరెక్ట్ కాదని సామాన్య ప్రజలు కూడా దాన్ని అంగీకరించడం లేదని తెలుసుకున్నటువంటి ఈవి రామస్వామి నాయకర్ ఇమీడియట్ గా ఏం చేస్తారు అంటే 1944లో ఎలాగో ఈ జస్టిస్ పార్టీని బతికించడం కష్టమని చెప్పి 1944లో ఆయన ద్రవిడ కజగం అని ఒక కొత్త పార్టీని తీసుకొస్తారు. ద్రవిడ కజగం. ఈ ద్రవిడ కజగం అన్నటువంటి పార్టీ ప్రజల్లోకి తీసుకుపోతాడు. ప్రత్యేకమైన ద్రవిడిస్తాన్ కావాలని, ద్రవిడు ప్రత్యేకమైన విధానంతో ఉన్నారని, ఇది ద్రవిడుల యొక్క దేశమని, ద్రవిడులకు ప్రత్యేకత ఆంధ్రదేశంలో కానీ ఇక్కడ దక్షిణ దేశంలో కానీ ఉన్నదని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నత వర్గాల చేత అణచివేయబడ్డారని, ఉన్నత వర్గాల వాళ్ళ యొక్క ఉన్నతి కోసం ఈ పార్టీ పనిచేస్తుందని ఆయన చెప్పడం జరిగింది. ద్రవిడ కజగం 1944లో వచ్చింది. బాగుంది. అయితే ఈవి రామస్వామి నాయకర్ గారు చేసినటువంటి పొరపాటు ఏంటంటే 1945లో ఈయన మణియమ్మన్ అనే ఆమెను వివాహం చేసుకోవడం జరిగింది. మణియమ్మన్ అనే ఆమెను వివాహం ఎప్పుడైతే చేసుకున్నారో ఈమె ఏం చేసిందంటే ఈ ద్రవిడ కజగం అంటే ఈ డీకే పార్టీలో ఒక ప్రత్యేకమైన శక్తిగా ఎదిగి అందులో ఉన్నటువంటి సీనియర్ నాయకుల్ని సరిగా గుర్తించకపోవడం, ఈవి రామస్వామి గారి నాయకత్వంలో ఆమె కూడా ఒక నాయకురాలుగా పక్కన ఉండడం జరగడంతో ముందు నుంచి పనిచేస్తూ ఉన్న ఈవి రామస్వామి నాయకుడు 1925 నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు తక్కువగా ఫీల్ అయ్యి బయటికి రావడం జరిగింది. అలా 1949లో ఎవరు ఈవి రామస్వామి గారికి రైట్ హ్యాండ్ గా పనిచేసినటువంటి ప్రముఖ నాయకుడు, ఆయన పేరే ఎవరు? అన్నాదురై బయటికి రావడం జరిగింది. మణియమ్మని వ్యతిరేకించి ఈవి రామస్వామితో ఇంకా నాకు ద్రవిడ కజగంతో పని లేదని ఆయన బయటికి రావడం జరిగింది. అలా బయటకు వచ్చి అన్నాదురై అన్నటువంటి ఈ ప్రత్యేకమైన నాయకుడు ఒక పార్టీని ఆయన కూడా పెట్టుకోవడం జరిగింది.
అన్నాదురై గారు ఏం చేశారు, ఒక కొత్త పార్టీని తీసుకొచ్చారు. ఆ పార్టీని ఇంకొక రకంగా మార్పు చెందించారు. దానినే ద్రవిడ మున్నేట్ర కజగం అంటారు. ద్రవిడ మున్నేట్ర కజగం అన్నటువంటి పార్టీని తీసుకురావడం జరిగింది. ద్రవిడ మున్నేట్ర కజగం, దీన్నే డిఎంకే పార్టీ అంటారు ఈరోజు తమిళ దేశంలో. ఈ పార్టీని తీసుకొచ్చి ఉన్నతమైన స్థానంలో దీన్ని నిలబెట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్న ఫలితముగా ఈ ద్రవిడ మున్నేట్ర కజగం కూడా ద్రవిడిస్తాన్ కావాలని, బడుగు బలహీన వర్గాల వారి యొక్క అభ్యున్నతికి ఇది పాటు పడుతుందని, ప్రజలకు కావలసినటువంటి కూడు గుడ్డ నీరు లాంటి అన్ని అంశాలు ఇస్తుందని, ఇక్కడున్న అంటరానితనాన్ని దనుమాడుతుందని, ద్రవిడులు ప్రత్యేకమైన ప్రజలు అని ఇది ప్రచారం చేయడం జరిగింది, ద్రవిడ మున్నేట్ర కజగం. సో దీనికి ప్రజలు చాలా మట్టుగా ఎక్కువగా ఆకర్షితులయ్యారు. అందుకే 1962-65 మధ్యలో ఈ ద్రవిడ మున్నేట్ర కజగం అన్నాదురై నాయకత్వంలో, అన్నాదురైకి ఒక రైట్ హ్యాండ్ ఒక లెఫ్ట్ హ్యాండ్ గా ఇద్దరు ప్రముఖులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరు అంటే అప్పుడున్నటువంటి కరుణానిధి గారు, అలాగే ప్రముఖ సినిమా నటుడు ఎంజి రామచంద్రన్. ఒక రైట్ హ్యాండ్ అయితే ఒక లెఫ్ట్ హ్యాండ్. వాళ్ళిద్దరితో కూడి ఈ పార్టీని నడిపించడం జరిగింది. 1962-65 మధ్యలో వీళ్ళు హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించారు. హిందీ అనేది ఆర్యుల సంస్కృతితో కూడుకున్నటువంటి భాషని, ఆర్య సంస్కృతి తమిళ దేశంలో ఉండకూడదని, ఆర్య సంస్కృతి వలన బ్రాహ్మణిజం పెరిగిపోతోందని అక్కడ ప్రజలను ఉద్రేకపరిచారు. ప్రజలకు ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి అనేది, రియాలిటీ అంటే ఏంటి అనేది తెలియజేశారు. దీని ప్రభావం చేతనే అక్కడ ప్రజలు ఈ ద్రవిడ మున్నేట్ర కజగం మాకు బ్రహ్మాండమైన అభయహస్తంగా వాళ్ళు ఫీల్ అవుతారు. ఎప్పుడైతే అభయహస్తంగా అనుకున్నారో, వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత వచ్చిందో, 1967లో జరిగినటువంటి సాధారణ ఎన్నికలలో ద్రవిడ మున్నేట్ర కజగం ఒక అద్భుతమైనటువంటి ఏమైంది పార్టీగా ఆవిర్భవించింది. 1967లో ఎలాంటి పార్టీగా ఆవిర్భవించింది? ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా ఆవిర్భవించింది. దీంతో 1967 నుంచి ఇది ద్రవిడిస్తాన్ని కోరడం జరుగుతూ ఉంది, బడుగు బలహీన వర్గాల వారి కోసం కృషి చేయడం జరుగుతూ ఉంది, బ్రాహ్మణ వ్యతిరేకత విధానాలను కొనసాగిస్తానే ఉంది, అప్పర్ క్లాస్ అథారిటీని వ్యతిరేకిస్తానే ఉంది, లో క్లాస్ ప్రజల యొక్క ఉన్నత భావాలను ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక స్థానాలు ఇవ్వడం జరిగింది, ఉద్యోగ అలాగే రుణ సదుపాయాల్లో కానీ ప్రత్యేకమైన స్కాలర్షిప్లు ఇవ్వడంలో కానీ ఈ పార్టీ ముందుకు వెళ్ళింది. 1967 నుంచి 1969 వరకు 2 ఏళ్ల పాటు ఎవరు అంటే అన్నాదురై పనిచేయడం జరిగింది. 1969లో అన్నాదురై మరణించారు. అన్నాదురై ఎప్పుడైతే మరణించారో, అన్నాదురై మరణించడంతో ఈ ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ ఎవరు అప్పటికి రైట్ హ్యాండ్ గా ఉన్నటువంటి కరుణానిధి గారికి అధికారాన్ని అప్పగించడం జరిగింది. పార్టీ అధ్యక్షుడిగా కరుణానిధి రావడం జరిగింది. కరుణానిధితో పాటు అదే విధంగా ఎంజి రామచంద్రన్. కరుణానిధి ఎవరు అంటే సినిమా రైటర్, ఎంజి రామచంద్రన్ ఎవరు అంటే ఆయన ఒక నటుడు. వీళ్ళిద్దరూ కలిసి 1969 నుంచి పార్టీని నడిపారు. కానీ కొన్ని అంతర్గత విభేదాల వలన ఈ డిఎంకే పార్టీ నుంచి ఎవరు అంటే ఎంజి రామచంద్రన్ గారు బయటకు వచ్చారు. ఆయన మళ్ళీ ప్రత్యేకంగా 1972 వచ్చినప్పటికీ ఆయన సెపరేట్ గా డిఎంకే పార్టీని ఆయన ప్రవేశపెట్టుకున్నారు. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం అనే పార్టీని ఆయన తీసుకొస్తారు 72 వచ్చేసరికి. ఆ విధంగా ఒక పక్షానేమో ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకే పార్టీ, అలాగే ఆల్ ఇండియా అన్నా డిఎంకే పార్టీ, ఇవి సెపరేట్ అయిపోవడం జరిగింది. ఈ 2 పార్టీలకే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోటీ జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా ఈవి రామస్వామి గారి దారి చూపించిన నాయకత్వంలోనే బడుగు బలహీన వర్గాల వారికి అభ్యున్నతి కోసం మేము కృషి చేస్తున్నాము అని పార్టీలు తమిళ దేశంలో
చెప్పడం జరుగుతూ ఉంది. డిఎంకే పార్టీ ఒక పక్షాన్ని నడుస్తూ ఉంది, ఏఐడిఎంకే పార్టీ ఒక పక్షాన్ని నడుస్తూ ఉంది. రెండు పార్టీలు యొక్క ముఖ్య లక్ష్యము సామాన్య ప్రజల యొక్క అభ్యున్నతి. ఆ అభ్యున్నతిని చూడడం కోసమే ముందుకు వెళ్ళారు. అయితే దీనికి ముందు జరిగినటువంటి సంఘటన ఏంటంటే 1956లోనే ఆంధ్ర రాష్ట్రం సెపరేట్గా ఆంధ్రప్రదేశ్కి ఏర్పడటం, 1943లో ఆంధ్ర రాష్ట్రం రావడం, 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం, 1953 నుంచి 1956 మధ్యలో ఈ ఆంధ్రుల యొక్క కార్యకలాపాలు తమిళ దేశంలో తగ్గిపోవడం జరిగింది. ఆంధ్రులు ప్రత్యేకమైన ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారు. 1953 నుంచి 56 ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో తమిళ దేశం అక్కడున్న రాజకీయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతికి ఈ పార్టీలు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి వాళ్ళందరినీ మంచిగా చూడటం అనేది జరిగింది. ఇది ఈ ఆత్మ గౌరవ ఉద్యమం తమ ఆత్మని, తమ యొక్క సంతోషాన్ని ఎలా నిలబెట్టుకోవాలో ఈవి రామస్వామి నాయకర్ గారు తమ ఉద్యమం ద్వారా, అంతకుముందు బడుగు బలహీన వర్గాల వారి కోసం కృషి చేసినటువంటి త్యాగరాయ శెట్టి గారు అయితేనేమి, ముదిరియార్ గారు అయితేనేమి, టిఎం నాయర్ గారు అయితేనేమి, వీళ్ళ కృషి కూడా శ్లాఘనీయం. దీనిలోంచి మనకి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఎప్పుడూ జరుగుతూనే ఉంది, మిస్ అవ్వడం జరగట్లేదు. దయచేసి ఈ యొక్క పాఠాన్ని, ఈ లెసన్ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని పాయింట్లలో ఏదైనా అవకాశం ఉంటుంది అడగడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్.